ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుదాం. ఈ ప్రజలు తిరుగుబాటును ద్రోహమును చేయు ప్రజలై ఉన్నారు అన్నాడు. చదవడమా? ఈ జనులు తిరుగుబాటును ఏం చేసేవాళ్ళు? ద్రోహమును చేయు మనస్సు గలవారు. చాలండి మాట. ఇప్పుడు యేసు ప్రభువును నమ్ముకోవడం అంటే మనిషి మారాలా, మనసు మారాలా? ఏ బ్రహ్మ పేరా? పద్మేనా పిల్ల పేరు? ఎంతుందా? జాతకం ఎంతుందా? థ్యాంక్ నీకు వాక్యం అర్థం. ఏం రాశాడు మళ్ళా? ఈ ప్రజలు తిరుగుబాటును ద్రోహమును చేయు. నా మాటకు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభువును నమ్ముకోవడం అంటే అర్థం ఏంటి? రంగు మార్చుకోవడమా? మనుషులు మారడమా? మాట్లాడరు మీరు, ఏం మాట్లాడరు? తెగ మొక్కలే. మనసు మారడమా, మనిషి మారడమా? ఆ మధ్య ఎవరో రాజమండ్రిలో ఒక అమ్మాయి కువైట్ వెళ్ళి వచ్చింది. ఎక్కడికే? కూట్కా కువైట్. అందరూ అనండి. కువైట్కి 4 సంవత్సరాలు ఉండి వచ్చింది. ఆ అమ్మాయి అక్కడ ఉండి ఎప్పుడైతే రాజమండ్రి వచ్చిందో కొద్దిగా కలర్ చేంజ్ అయింది, కొద్దిగా ఏదో కొద్ది తెల్లగా వచ్చింది. మనుషులు క్యూ కట్టేసారు ఆవిడ చూస్తాక. ఇక్కడ ఉన్నప్పుడు నల్ల జీడిగింజలా ఉండేదిరా. కువైట్కి వెళ్ళి వచ్చాక కొద్ది రంగు మారితే పరలోకం వెళ్ళో. రంగు మారితే యేసు ప్రభు నమ్ముకోవడం కాదు. పనికిమాలి శరీరాన్ని ఏముందంటే ఇప్పుడు తెల్లగా ఉంటుంది, కొన్ని రోజులు పోతే నలుపు అయిపోద్ది, నలుపు ఉన్న శరీరం తెలుపు అయిపోద్ది, తెలుపు ఉన్న శరీరం ఏదోటి అయిపోవచ్చు. మీరు నాకు ఆన్సర్ చెప్పండి. మీ మనసులు మారారా, మనుషులు మారారా? మీరు ఇశ్రాయేలు ప్రజలకు 2 మనసులు ఉన్నాయంట. ఏంటది? తిరుగుబాటు చేసే మనసు. ఎంత వాక్యం చెప్పినా ఈనాటి విశ్వాసులు దేవుని మీద తిరుగుబాటు చేసే మనసు. ఎన్ని మాటలు చెప్తున్నా విశ్వాసులు దైవజనుడి మీద తిరుగుబాటు చేసే మనసు. మనం ఒకటి చెప్తున్నాడు, అయ్యగారు అసలు నా భార్యని ఎంత బాగా చూసుకుంటారండి, అడుగులకు మడుగులు ఒత్తుతారండి. మరి ఆ వర్తనం ఏంటో నాకు తెలుసు, మీకేం తెలిసినేమో చూడండి. అడుగులకి ఏమెత్తేస్తాడట? అడుగులకి మడుగులు ఒత్తుతానండి, అన్నీ నేనే చేస్తానండి, ఎంత బాగా చూసుకుంటానో అయ్యగారు. మరి ఎరా ఏమైందిరా? ఏమైంది అంటారేంటి? నా మీద తిరగబడుతుంటే నా మనిషి. పోనీ తిరగబడితే తిరగబడిందిలే, మాటలు ఇసిరేస్తుందండి. ఏమందరా? నోరు మూసి కూర్చోరా అంటుందండి ఏకంగానా. ఇవాళ ట్రెండ్ అంట అది, భర్తను ఒరే అంటాం, ఫ్యాషన్ అంట. నోరు మూసుకుని కూర్చోరా అంటుందండి. అర్థమైందా? దేవుడు కూడా అదే బాధపడుతున్నాడు. నేను ఇంత చేశానే మీకు, ఐగుప్తు దేశంలో ఉన్న మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను కదా, ఆ ఇటుకలు చేయలేక, ఐగుప్తులో పనులు చేయలేక మీరు ఏడుస్తూ ఉంటే మోషే అనే వ్యక్తిని పంపించి 10 అద్భుతాలు చేసి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, బండలు చీల్చి, వింటున్నారు అనుకుంటున్నాను నేను. మీకు ఇన్ని అద్భుతాలు చేసి మిమ్మల్ని కనాను దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో పెడితే అంటే మీ మనసు ఎలా ఉంది? ఇంకానో ప్రార్థన రావడం అంటే చప్పట్లు కొట్టడానికి కాదు. ప్రార్థనకు రావడం అంటే ఏదో గుడుగుడు గడుగుడుమని ఆ కానుక బాక్స్లో రూపాయి బిళ్ళ టెఫీలు వేసి వెళ్ళిపోవడం కాదు. నీకో మనసు ఉంది. ఆ మనసు పేరేం పేరంటే తిరగబడే మనసు. భర్తను కొట్టే మనసు, భార్యను కొట్టే మనసు, యజమానుడి మీద తిరుగుబాటు చేసే మనసు. అది మారితేనే
ఎక్కడికి వెళ్తావు చెప్పండి? పరలోకం. అది మారితేనే నువ్వు నిత్యత్వానికి వెళ్తావు. అది మారితేనే నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావు. అది మారితేనే నీ కుటుంబం బాగుపడుతుంది. అది మారితేనే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు. అది మారితేనే నీకు మనశ్శాంతి వస్తుంది. అది మారితేనే నీకు సంతోషం వస్తుంది. అది మారితేనే నీ జీవితం బాగుపడుతుంది. చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం. అమ్మా, బుధవారం నాడు ఈదులో కూట పెట్టాం, రాలేదే అన్నాం అనుకోండి, ఆదివారం వస్తున్నాం కదండి, ఆదివారం వస్తున్నాం కదండి, ఆదివారం వస్తున్నాం కదండి, ప్రతిరోజు రావాలంటే ఎక్కడ కుదురుద్దండి, ప్రతిరోజు తినాలంటే ఎక్కడ కుదురుద్దండి అంటావా? ప్రతిరోజు సీరియల్ చూడకుండా ఉండలేకపోతున్నానండి అంటావు. ప్రతిరోజు సీరియల్ చూస్తున్నావు, ప్రతిరోజు కూడి తింటున్నావు, ప్రతిరోజు చేస్తున్నావు పని. ఆదివారం నాడు ఒకరోజు తినొచ్చు కదా. ఈయన ప్రతిసారికి ప్రార్థన అంటాడు. ఎవడెళ్తాడు అంటే నువ్వు తిరగబడుతున్నావు దేవుని మీద. వారం రోజులు వాక్యం వింటే నువ్వు ఎంత బాగుపడతావు. వారం రోజులు దేవుని సన్నిధిలో కనీసం గంట సేపు అయినా నువ్వు దేవుని సన్నిధిలో కనబడితే నీకు ఎంత దేవుడు మేలు చేస్తాడు. బుధవారం ప్రార్థన రాలేదంటే ఓ కోపం, శనివారం ప్రార్థన రాలేదంటే ఓ కోపం. మళ్ళీ ఈయన బయటికి వెళ్ళాడంటే ఆదివారం ఒక రోజు వెళ్తే సరిపోతరా. కొత్తపేటలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏమంటాడు తెలుసా? ఆదివారం ఒక గంట వెళ్తే సరిపోతరా. మీకు రోజు కూలి పని ఎంతమ్మా? ఎప్పుడు వెళ్తున్నారు? 6:30కి వెళ్తున్నారు. ఎన్ని గంటలకు వస్తున్నారు? 11:30కా? మధ్యలో ఎన్ని గంటలు ఉన్నాయి? 6:30, 7:30, 8:30, 9:30, 10:30, 11:30. ఎన్ని గంటలు కష్టపడుతున్నావు? 5 గంటలు. ఎంత వస్తున్నాయి? 300. మరి నువ్వు ప్రార్థనలో కనిపెట్టేది ఎంత? గంట. ఒకవేళ అరగంట లేట్ అయింది అనుకోండి, కూర్చోలేకపోతున్నాం, నడుల్లాగేస్తున్నాయి, ఆకళ్ళు అయిపోతున్నాయి. ఎంతసేపు కూర్చోవాలమ్మా? ఏదో 2 మొక్కలు చెప్పి పంపించేయాలి. కానీ ఆదివారం ఆరాధన ఎన్ని గంటలు ప్రారంభం? 10:30. ముగింపు ఎప్పుడు? 1:30. మధ్యలో ఎన్ని గంటలు? 3 గంటలు. మీరు వచ్చేది ఎప్పుడు? 12:30. ముగింపు ఎప్పుడు? 1:30. అంటే నువ్వు ఎంతసేపు కూర్చున్నావు? గంట. ఈ గంటలో నువ్వు ఎన్నిసార్లు ముక్కుతావు? ఇలాంటి వాళ్ళు నరకానికి తప్ప పరలోకానికి పనికిరారు. నువ్వు వచ్చిందే గంట, అందులో 3 సార్లు ముక్కుతావు. మెళ్ళ ఆగేస్తున్నాయి అనుకో, ఇలాగే చూడమంటాడు ఆయన. ఏమనుంది బైబిల్లో? ఈ ప్రజలు బుర్రకాయ పెట్టి ఆలోచించుకోండి. మాస్టారు పాఠం చెప్తాడు, అంతవరకే. చదవాల్సింది స్టూడెంటే. డాక్టర్ గారు మెడిసిన్ ఇస్తాడు, వేసుకోవాల్సింది పేషెంటే. పాదిరి గారు బైబిల్లో ఉన్నది చెప్తాడు, వినాల్సింది, అలా జీవించాల్సింది మీరే.